సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ నువ్వు ఇప్పుడు ఏ విషయం గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నావో అది ఎలాంటి విషయమైనా సరే ఒక 7 రోజుల్లో నీ కళ్ళ ముందు ఉంటుంది తల్లి. బాబా ఈరోజు మనతో అంటున్నారండి. బాబా మనకి ఇలా చెప్తున్నప్పుడు మనకు అనిపించవచ్చండి, బాబా ఇలానే అంటున్నారు బాబా, నాకు ఇంకా కూడా ఏమీ జరగటం లేదు బాబా, ఒక శుభవార్త కూడా నేను వినలేకపోతున్నాను అని. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ మాటల్ని పూర్తిగా వినండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా అండి బాబా పంపించే ఒక్కొక్క సందేశంలో ఒక్కొక్క అర్థం అనేది ఉంటుంది. వీడియోని పూర్తిగా చూడండి. నమ్మకంతో ఆ పరిహారాన్ని ఫాలో అయితే కనుక ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నమస్తే అండి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువుగారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్య రాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి, మనం కొత్తగా శారీ బిజినెస్ చేస్తున్నాము. అందుకోసం ఒక ఛానల్ అనేది స్టార్ట్ చేశాము, సాయి సుజా శారీ కలెక్షన్స్ అని. ఆ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ వాట్సాప్ నెంబర్ నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. అది కూడా చూడండి. కావాలి అని అనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేశారు అని అంటే మీకు కొరియర్ అనేది పంపించడం అనేది జరుగుతుందండి. అంతేకాకుండా శారీస్తో పాటు మీకు బాబాగారి విభూతిని కూడా, లేదంటే వారాహ్యమ్మ వారి ఫోటోని కూడా పంపించడం అనేది జరుగుతుంది. ఇంకా వీడియోలోకి వెళదామండి. ఈరోజు బాబా పంపించే ఈ సందేశానికి చాలా మంచి అర్థం అనేది ఉందండి. మనం అనుకోవచ్చు, బాబా ఏంటి ఎప్పుడు కూడా ఒక 7 రోజులు అంటున్నారు, లేదంటే 3 రోజులు అంటున్నారు, నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను బాబా, నాకు మాత్రం జరగటం లేదు బాబా అని. కానీ జరిగింది అని అన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఒకళ్ళకో ఇద్దరికో మనకి కొంచెం టైం అనేది కలిసి రావాలి. మన కర్మఫలాలు అనేవి తగ్గేంత వరకు కూడా మనం బాబా చెప్పే మాటల్ని నమ్మకంతో వినడం, ఫాలో అవ్వటం కంటే మనం చేయబోయేది ఏముందండి. అలాగే బాబా చెప్పిన మాటలు నిజంగా ఫలించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఎందువల్ల ఇలా అంటున్నారంటే, ఇలాగే ఈ మాటలతోటే నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టానండి. ఇప్పుడు మళ్ళీ కూడా ఎందుకు చెబుతున్నాను అంటే, ఇలాంటి ఒక విషయం జరిగింది కాబట్టి. ఎందువల్లంటే మన ఇంటి పక్కనే ఒక ఆవిడ ఉందండి. ఆవిడ నాకు ఫోన్ చేసి మరీ చెప్పిందనమాట, అక్క మీ వీడియో నేను చూశాను, నిజంగా ఫస్ట్ నాకు అనిపించింది, అయ్యో నేను పర్టికులర్గా ఇప్పుడు చెప్పినట్టుగా అండి ఎన్ని రోజుల నుంచి జరగని ఒక విషయం కూడా నాకు జరిగిందక్క, ఈసారి జరిగింది అని. అలాగే అండి, మనకి టైం అనేది ఖచ్చితంగా కలిసి వచ్చింది అనుకోండి, బాబా చెప్పే మాటలకు కూడా అలాగే ఒక అర్థం అనేది ఉంటుంది. ఏం జరిగింది అంటే, ఆవిడ విషయంలో నిజంగా అండి ఆవిడకి ఒక కోరిక అనేది ఉందన్నమాట. నిజంగా తన కాళ్ళ మీద తను నిలబడాలి అని తన హస్బెండ్ ఎప్పుడూ అంటూ ఉండేవారంటండి, నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా, నీకేంటి లోటు, చక్కగా తినేసి పడుకోవచ్చు కదా, నీకేం పని ఉంది అని. అలా కాదండి, తనకి 2 పిల్లలు ఉన్నారు. ఇంట్లో తను ఏదైనా కొనుక్కోవాలన్నా, ఆశపడి పిల్లలకి ఏదైనా కొనివ్వాలన్నా హస్బెండ్కి తెలియని ఖర్చులు అనేవి కూడా వస్తాయి. అన్నీ హస్బెండ్ దగ్గర మనం అడగలేం. వాళ్ళు బయటకు వెళ్తారు, ఆ టెన్షన్తో ఉంటూ ఉంటారు. అలాంటి సమయంలో తనకు అనిపించిందండి, అక్క నాకు కొంత అమౌంట్ అనేది చేతిలో ఉంటే కనుక పిల్లలు ఏదైనా అడిగినా కూడా గబాలను కొనివ్వాలని ఒక ఆశ అనేది నాకుంది. అంతేకాకుండా నేను కొంచెం సేవింగ్స్లో పెట్టుకొని మా అమ్మ నాన్న కూడా చూసుకోవాలని ఆశ అనేది నాకు ఉంది అని. ఇలాంటి ఒక కోరిక అనేది ఎప్పటికీ జరగక, ఇంట్లో ప్రాబ్లమ్స్ అండి, మనీ సరిపోక హస్బెండ్కి తనకి ప్రాబ్లమ్స్ రావడం, ఎప్పుడు మనీ గురించే పోట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, అక్క మాకు మనీ అనేది సరిపోయేదే కాదు అని. అలాంటి సమయంలో అండి తను కొత్తగా ఏదైనా ఒక విషయం చేయాలి అని అనుకున్నప్పుడు పెద్ద పెద్ద ఆటంకాలు వస్తూ ఉండేవండి. అసలు ఇంకా ఈ పని స్టార్ట్ చేయడం వల్లే నాకు ఇలా జరిగిందేమో అనుకొని భయపడిపోయి ఆగిపోయేదన్నాక, ఏ పని ముందడుగు వేయలేక భయపడుతూ చాలా విసిగిపోయాను నేను లైఫ్లో. అలాంటిది సరే ఈ ఒక్కసారి బాబా ఏం చెప్తున్నారు, ఇలా చెప్పినప్పుడు ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి నేను ఫాలో అయ్యానక, నమ్మకంతో చేశాను అని. ఏదైనా సరే ఒక 7 రోజులు, 7 అనే సంఖ్యకి కానివ్వండి, 9 అనే సంఖ్యకి కానివ్వండి, చాలా శక్తి ఉందండి. నిజంగా
ఇప్పుడు బాబా ఒక 7 రోజుల్లో జరుగుతుంది అని అంటే, మనం ఎలా అయితే ఒక 7 రోజుల్లో జరుగుతుందన్నారు కదా, ఈరోజు జరుగుతుందా, రేపు జరుగుతుందా అని ఆ 7 రోజుల వరకు కూడా ఎలా అయితే ఎదురు చూస్తూ ఉంటామో, ఆ 7 రోజుల పాటైనా సరే మనం ఒక చిన్న సాక్రిఫైస్ అనేది చేయాలండి. బాబా మన కోసం ఏదైతే చేయాలని మనం ఎదురు చూస్తున్నామో, అలాగే మన చేత కొన్ని చిన్న చిన్న పనులని చేయించడం కోసమే బాబా మనకి ఇలాంటి పరీక్షలు పెడుతూ ఉంటారనమాట. మనం అసలు వదులుకోలేని ఒక విషయం అంటే, మనకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏదైనా సరే ఉంది. ఈ హ్యాబిట్ అనేది నేను వదులుకోవాలన్నా వదులుకోలేను, ఎవరు చెప్పినా నేను విన్ను అన్న ఒక అలవాటు అనేది మన ఖచ్చితంగా ఆ 7 డేస్ కూడా మనం ఉపయోగించకుండా ఉండాలండి. అంటే ఈవిడికండి షుగర్ అనేది తను ఎక్కువగా ఉపయోగిస్తుందంటండి. చాలామంది చెప్పారు తనకి షుగర్ అనేది ఎక్కువగా ఉంది, మీరు పంచదార అనేది అసలు ఉపయోగించకూడదు, స్వీట్ తినకూడదు అని చెప్పినా కూడా తను అది ఉపయోగించడం మానేయలేకపోతుందండి. అందువల్ల తను ఏం చేసింది అని అంటే, ఈ వీడియోలో చెప్పినట్టుగా నేను 7 రోజుల పాటు బాబా కోసం నేను అస్సలు షుగర్ అనేది నేను మానేశానక్క. అదే ఒక పెద్ద హ్యాబిట్ లాగా, బ్యాడ్ హ్యాబిట్ లాగా నాకు అనిపించింది అని. అలాగా ఆ 7 రోజుల పాటు 7 రోజులు కంప్లీట్ అవ్వకముందే తను ఏదైతే ఒక బిజినెస్ చేయాలి, ఒక విషయం జరగాలి అని అనుకుందో, అందుకోసం తగిన అమౌంట్ అనేది సర్దుబాటు కావడం, తను ఒక విషయాన్ని సాధించడం అనేది జరిగింది. దాంతోపాటు తన హెల్త్ కూడా క్యూర్ అయిందండి. ఇప్పుడు ఈ 7 రోజులు బాబా కోసం మనం సాక్రిఫైస్ చేస్తున్నామని అనుకుంటాం, కానీ అది మన హెల్త్ కోసమే అండి. మన కోసమే మనతో చేయిస్తారనమాట బాబా. ఆయనకేమోబోతుంది, మనం బాగుంటే మన అందరూ హ్యాపీగా ఉండాలన్నది ఆయన కోరిక. అందువల్ల అలాంటి ఒక బ్యాడ్ హ్యాబిట్ నుంచి బయటపడడం అనేది చాలా కష్టం. కాబట్టి ఇలాంటి ఒక విషయం కనుక చేస్తే మన కర్మఫలాలు తగ్గుతాయి, మన హెల్త్ పరంగా సంతోషంగా ఉంటాము, బిజినెస్ పరంగా కూడా, మనీ పరంగా కూడా ముందుకు వెళ్ళగలిగాం అక్క. నిజంగా చాలా బాగా ఒక మంచి హెల్ప్ అయింది ఈ వీడియో అని చెప్పి ఆవిడ తెలియజేశారండి. ఎవరైతే కనుక మీరు ఇలా ఎదురు చూస్తున్నారో ఈ 7 డేస్ మాత్రం, కొంతమంది అండి నాకు చాలా కోపం వస్తుందక్క, నేను అనవసరంగా ఎవరో ఒకళ్ళు తిట్టేస్తూ ఉంటాను అని అనుకున్న వాళ్ళు ఈ 7 రోజులు అండి, మీరు ఎవరిని కూడా ఎంత టెన్షన్ పెట్టినా, ఎంత మిమ్మల్ని కోపం తెప్పించినా కూడా ఎవరిని కూడా ఏమీ అనకండి, సైలెంట్గా ఉండండి. అన్నిటికీ కూడా సమాధానం అనేది మౌనం మాత్రమే. అందువల్ల అలా మౌనంగా ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి జరిగింది. అందువల్ల ఇలా కూడా మీరు ప్రయత్నించి చూడొచ్చు. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అంతేకాకుండా ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీరు చూడడం మాత్రమే కాకుండా అండి, మీకు తెలిసిన వాళ్ళకి చాలామందికి కూడా, అంటే మీకు వాట్సాప్ గ్రూపులు కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఉంటాయి కదా, వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎందువల్లంటే ఇలా చెప్తున్నానంటే, చాలామంది కూడా అక్క నాకు వాట్సాప్ ద్వారా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ షేర్ చేశాను, సచ్చరిత్ర చదువుతున్నారు మీ వల్ల అని చెప్పినప్పుడు నేను పర్టికులర్గా ఇంకా తెలియని వాళ్ళకి కూడా పక్కన ఒకళ్ళు ఇద్దరికి చెప్పడం మాత్రమే కాకుండా మన గ్రూప్స్లో కూడా మనం యాడ్ చేయగలిగితే నిజంగా వాళ్ళు కూడా అండి, అంతమంది గ్రూప్స్లో మనకి ఒక్కళ్ళో ఇద్దరు ఫాలో అయినా కూడా మనకి అంతకంటే కావాల్సిందేముంది.